ఫ్రెండ్స్, ఈ రోజు మేము మా తాతయ్య పొలంకి వచ్చేసాం. మా తాతయ్య పొలంలో చాలా కూరగాయలని పండించాం. మేము ఆ కూరగాయలు ఏంటో మీకు చూపిస్తాం రండి. ఇది బీరకాయ బాజు అనమాట. చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఇది బీరకాయ బాజు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎంత బాగుందో, చాలా బాగుంది. దీంట్లో బీరకాయలు కాస్తాయి. ఇప్పుడు మనం బెండకాయ దగ్గరికి వెళ్ళాము. చూసారా ఫ్రెండ్స్, బెండకాయ మొక్కలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో. బెండకాయ తింటే ఎక్కువగా మ్యాస్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు. అలాగే గోరుచిక్కుడుకాయ కూడా చెట్టు ఫ్రెండ్స్ మన దగ్గర. దీంట్లో గోరుచిక్కుడుకాయలు బాగా కాస్తాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా బాగా కాస్తాయో. అలాగే మన దగ్గర వంకాయ పజులు కూడా ఉన్నాయి రండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వంకాయ పజులు. చూసారా, వంకాయ తినడం వల్ల చాలా శక్తి వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ తింటే మనకి స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంటాము. అలాగే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అలాగే అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. చూడరు, ఇవన్నీ తింటే చాలా హెల్తీగా అండ్ స్ట్రాంగ్గా ఉంటాం మనం. వెజిటేబుల్స్ అని చాలా మంచిది. ఇది తింటే చాలా మనకి చాలా ఫ్లవర్స్ స్ట్రాంగ్ హెల్తీగా ఉంటాం మనం. ఏ ఫీవర్, డెంగ్యూ, మలేరియా ఏం రాకుండా చూసుకునేది ఈ వెజిటేబుల్స్ మాత్రమే. అలాగే మన దగ్గర కిడ్నీలో రాయిలుంటే కరిగిపోయే ఆకులు కూడా ఉన్నాయి మన దగ్గర. చూడండి ఫ్రెండ్స్, కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి. అలాగే అట్టికాయ గెలలు కూడా 2 వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అదిగో అట్టికాయ గెలలు 2 వచ్చి. అదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఈ 2 గెలలు చాలా బాగున్నాయి. ఈ త్వరలోనే పండ్లు అవుతాయని అనుకుంటున్నాము. సరే, ఈ చిన్నారి పాపకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మర్చిపోయాను, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి మళ్ళీ అక్కడ ఒకటి కూడా ఉంది మన దగ్గర. ఇది చాలా ముళ్ళుగా ఉంటాయి. గిచ్చుకుంటే చాలా పెయిన్ వస్తుంది అన్నమాట. ఇదొక డ్రాగన్ మళ్ళీ ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. అలాగే ఇక్కడ చూడండి చాలా అందంగా ఉంటుంది మా పొలం. అలాగే ఇక్కడ పైనాపిల్ వేసాము. చూడండి ఇక్కడ పైనాపిల్ వేసాము. చాలా బాగుంటది. పైనాపిల్ తింటే చాలా బాగుంటది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.